నమస్తే, నా పేరు రేవతి. తాండవ న్యూస్కి స్వాగతం. యూటీఎఫ్ తొని మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ సుల్తానా మేడం కుటుంబ సభ్యులకు గోదావరి కుటుంబ సంక్షేమ పథకం ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తొని మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా ఈ సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయురాలు ఏఎస్ సుల్తానా కుటుంబానికి యూటీఎఫ్ తొని మండల శాఖ అండగా నిలిచింది. గోదావరి కుటుంబ సంక్షేమ పథకం ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును తొని మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అంతేలోపు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి సురేంద్ర కుమార్, జిల్లా అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు, కేవీవి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మరి సుల్తానా మేడం గారు లేని రోజు మొట్టమొదటిగా డైరెక్ట్గా ఫేస్ చేసేది ఆ కుటుంబమే. మరి ఆ కుటుంబం ధైర్యాన్ని తెచ్చుకుని మరి ఖచ్చితంగా ఆమె ఏమైతే ఆశయాలనుకున్నారో, పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనుకున్నారో ఆ దిశగా వాళ్ళు కూడా పనిచేయాలనేటువంటిది మరి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అట్లాగే మరి మీ కుటుంబానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా కానీ మరి సంఘంగా మా వంతు బాధ్యతగా మేము తీసుకుంటామనేటువంటిది, మీరు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము సంఘం దృష్టిలోకి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి మొహమాటం పడాల్సిన పని లేదనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు కుటుంబానికి ఇమీడియట్గా ప్రభుత్వం నుండి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అందే లోపలే చనిపోయిన 2-3 రోజుల్లోనే ఈ పథకం తాలూకా సంఘీభావ విరాళం ఏదైతే 3 లక్షల రూపాయలు ఉందో ఆ 3 లక్షలు ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటా ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే జిల్లాలో సైన్స్ అధికారిగా పనిచేస్తూ వినీల్ అనే ఉపాధ్యాయుడు మరణించినప్పుడు అతను ఎటువంటి సేవింగ్స్ లేవు. ఆ కుటుంబం చాలా ఆర్థికంగా చిదికిపోయింది. అటువంటి కుటుంబానికి మొట్టమొదటిగా ఆదుకుంది యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం మాత్రమే. ఇమీడియట్గా మరణించిన 3 రోజుల్లోనే మనం కుటుంబ సంక్షేమ పథకం 3 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆ కుటుంబం ఏవైతే ఆయన మరణించిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి మన సంక్షేమ పథకం మరి విరాళం ఉపయోగపడిందని భావిస్తూ ఉన్నాను. పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.